సీజేపీ ఆందోళనలు, కేంద్రం చర్చలు, విపక్షాల నిరసనలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. జంతర్ మంతర్లో సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. చలి, వర్షం, తిండి తిప్పలు లెక్క చేయకుండా విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం పోరాటం చేస్తున్నారు ఆందోళనకారులు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై చర్చించేందుకు కాసేపట్లో మరోసారి కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు సీజేపీ ప్రతినిధులు. కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. మూడోసారి జరుగుతున్న ఇవాల్టి చర్చల్లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. నిరసనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో జంతర్ మంతర్ వైపు వెళ్లే ప్రధాన రహదారులన్నింటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగానే మరో 10 కంపెనీల సిఆర్పీఎఫ్ బలగాలను హస్తినకు రప్పించారు. ఉద్రిక్తతల వేళ సెంట్రల్ ఢిల్లీలోని 17 మెట్రో స్టేషన్లను వరుసగా 4వ రోజు మూసేశారు పోలీసులు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే ప్రభుత్వ చర్యలపై సీజేపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. నిరసనకారులకు కనీస సౌకర్యాలు అందకుండా ఇలాంటి ఆంక్షలకు దిగుతోందని ఆరోపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, రహదారులు మూసివేసినా కేంద్ర మంత్రి రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళనలను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది సీజేపీ ప్రతినిధులు. ఇక ఈ పోరాటంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి జంతర్ మంతర్ వైపు విద్యార్థులు తరలి వస్తున్నారు. పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలు, మూసివేసిన మార్గాలను దాటుకొని నిరసన ప్రదేశానికి చేరుకుంటున్నారు. అయితే ఉద్యమకారులపై పోలీసులు నిఘా పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. నిరసనకారులను ఖచ్చితంగా గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు ఏఐ వ్యవస్థలను ఉపయోగిస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఢిల్లీలో సీజేపీ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. అలాగే మరోసారి ఇవాళ సీజేపీ టీం కేంద్రంతో సమావేశం కానుంది కదా. మొత్తంగా ఢిల్లీలో సిచ్యుయేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? హలో సురేష్, ఇవాళ మరొక సీజేపీ సమావేశాలు మరొకసారి కేంద్రంతో జరగబోతున్నాయి. ఇటు రాహుల్ గాంధీ కూడా ప్రస్తుతం మీడియాతో మాట్లాడడం జరిగింది. బీజేపీ ఆందోళన మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనబడుతుంది. 3వ విడత చర్చలకు బీజేపీ ప్రతినిధులను పిలవడం జరిగింది. ఈ సమావేశంలో మరొకసారి జేపీ నడ్డా అలాగే ప్రధానమంత్రి కార్యాలయ సలహాదారుడు
సహాయ మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ కూడా పాల్గొంటారు. దీంతో పాటు సిజేపీ తరఫున మరొకసారి జాతీయ ప్రతినిధులు సిజేపీ నుంచి ఉన్న శౌరదాసు, అశుతోష్ రాంకా వీళ్ళిరువురు కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యమైన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి విషయంపైనే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పేపర్ లీకులతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకైనా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. స్పష్టమైనటువంటి నిర్ణయం దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇటు రాహుల్ గాంధీ కూడా విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని బంద్ చేస్తుంది తప్ప పేపర్ లీకులు మాత్రం అడ్డుకోలేకపోతున్నటువంటి విమర్శలు జరిగింది. ఇటు రాహుల్ గాంధీ పెట్రోల్ ను మూసేశారు, ఇంటర్నెట్ ను మూసేశారు, ఆ పేపర్ లీక్ లో మాత్రం ఆపలేకపోతున్నటువంటి విమర్శలు చేశారు. ఇటు విద్యార్థుల గొంతు నెక్కేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది తప్ప ప్రధాని ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు పదవి నుంచి తొలగించలేకపోతున్నారనే విషయం పైన మాత్రం ఆయన స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది. ఇటు మోడీ భారతదేశం గతం అనేది రాబోయేదంతా కూడా యువత భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ కూడా విమర్శలు చేయడం జరిగింది. ఇటు ఈ రోజు మాత్రం సమావేశాల్లోనైనా కనీసం కంక్లూజన్ వస్తుందా ఇటు కేంద్ర ప్రభుత్వానికి సిజేపీది చూడాల్సింది. ఇటు ఢిల్లీ పోలీసులు మాత్రం భారీ స్థాయిలో ఆంక్షలతో 3 లేయర్ లో వారు పూర్తి స్థాయిలో రక్షణ వలయంలో ఢిల్లీ యంత్ర మంత్రం అంతా కూడా హైలైట్ ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల చర్యల పైన కూడా స్వతంత్ర విచారణ జరపాలనేటువంటి ఉద్దేశాన్ని కూడా ఈ లాఠీ చార్జీల విషయం పైన సిజేపీ పట్టుబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే బేషరతుగా విద్యార్థులను అరెస్ట్ అయినటువంటి వారిని వదిలేందుకు కూడా కేంద్రం సూచనప్రాయంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. జాతీయ వ్యవస్థలో శాశ్వత సంస్కరణలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఎన్టీఏలో సమూల సంస్కరణలు చేపట్టినప్పటికీ, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా సిజేపీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ లక్ష్యంగానే టార్గెట్ గానే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయం పైన రాజీ పడే ప్రసక్తే లేదు. రాజీనామా ముందుంచాలనేటువంటి డిమాండ్ ను సిజేపీ అటు విద్యార్థులు వినిపిస్తున్నారు. ఢిల్లీ మాత్రం హైలైట్ లో ఉంది. ఇటు మెట్రో స్టేషన్స్ బంద్ ఉన్నాయి. భారీ స్థాయిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఢిల్లీ పోలీసు, సిఆర్పీఎఫ్ పోలీసు బలగాలతో ముందుకెళ్తుంది. మరోవైపు డ్రోన్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఒకవైపు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాలను కూడా ఈ ఉద్యమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పడేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేసే విషయంలో రాజకీయపరమైనటువంటి అంశం కారణం దీనిపైన నిర్లక్ష్య ధోరణితో, దాంతోపాటు దాటవేసే ధోరణితో ముందుకెళ్తున్నారు. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు మాన్సూన్ మొదలై 5 రోజులు పూర్తయింది. ఈ రోజు సాటర్డే కాబట్టి సెలవు ఉంది. సండే మళ్ళీ మండే రోజు ప్రారంభమైనటువంటి సమావేశాల్లో కూడా బిల్లును తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తామని కేంద్రం చెప్తుంది. 6వ రోజు ఇంత భారీ స్థాయిలో ఢిల్లీ వేదికగా పార్లమెంట్ కూతవేట దూరంలో ధర్నా జరుగుతున్నట్టుపై ఒకవైపు ప్రకృతి సహకరించట్లేదు, మరోవైపు పోలీసుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్న రాజకీయపరమైన అంశం పైన ఒక స్పష్టమైన నిర్ణయం కేంద్రం తీసుకోలేకపోతుంది. ధర్మేంద్ర ప్రధాన్ పైన పూర్తి స్థాయిలో మేమ్స్ గానీ, తనకు మోడీకి సంబంధించిన వ్యవహారం విషయం పైన, అమిత్ షా పైన చాలా కూడా విద్యార్థులు జంతర్ మంతర్ వేదికగా విమర్శిస్తూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇది ఢిల్లీకే పరిమితంగా కూడా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా వేరే దేశాల్లో కూడా యూరోపియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ లో, దాంతోపాటు అమెరికా న్యూయార్క్ లో కూడా ఈ ఆందోళనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొన్న సందర్భంలో ఈ చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చల పైన కంక్లూజన్ ఇచ్చే దిశగా కేంద్రం ముందుకు వెళ్తుందా లేదా చూడాల్సి ఉంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.